రెండవ దఫా ఎలక్షన్లో ప్రచారం చేయడానికి వేల్పూర్ ముద్దుబిడ్డ బాల్కొండ నియోజకవర్గ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు మరి ఒకసారి ఆశీర్వదించడానికి మన గ్రామాన్ని సందర్శించడానికి ప్రచారంలో మరి ఈ విధంగా మీరు కూడా ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అన్నగారు మనకు చేసే ఇంతకుముందు 9.5 సంవత్సరాల ముందు మన గ్రామం ఏ విధంగా ఉండే ఎట్లా ఉండే అందరికీ తెలిసిన విషయమే. అది అందరికి తెలిసిన నగ్న సత్యం. కాబట్టి మన ఊరు ఇంత అభివృద్ధి చెందడానికి గల కారణము మన అభిమాన నాయకుడు, మన ముద్దుబిడ్డ, ప్రగతి ప్రదాత ప్రశాంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ విధంగా అభివృద్ధి చెందింది. కాబట్టి మనమందరం కూడా ఆయనకు 3వసారి హ్యాట్రిక్ విజయాన్ని మనం సాధించాలని, అందరూ కూడా మీ తోడు ఉండాలని మరి ఈ యొక్క సభాపూర్వకంగా మీ అందరితో మనవి చేస్తున్నాను. దయచేసి అన్నగారికి మీ యొక్క మనస్ఫూర్తిగా ఓటు వేసి మరి గెలిపించవలసిందిగా నేను మనపూర్వకంగా మీ అందరితో ప్రాధాయపడుతూ మీ అందరు కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ప్రశాంత్ అన్న నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై ప్రశాంత్ అన్న, జై కేసీఆర్, జై జై తెలంగాణ. మా ఊరు ప్రజలు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరూ ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అన్న ప్రశాంత్ అన్న మా ప్రజల తరఫున, అన్నదమ్ముల తరఫున, అందరి తరఫున, ఊరు జనాల తరఫున మీకు పాదాపి వందనాలు. ఎందుకంటే మా విలేజ్ మేము అడగక ముందే మాకు అన్ని ఇచ్చినాం. మేము ఇది కావాలన్నాను మేము అడగలేం. ప్రతి గల్లీ గల్లీకి సీసీ రోడ్ అయింది, ఇంటింటికి మిషన్ భైరత వాళ్ళ నల్లలు అయినాయి, ప్రతి ఒక్కరికి పింఛన్లు అయినాయి. ఏ కొందరో కొంతమంది పింఛన్లు కొత్తగా వచ్చిన పీడీల పియ్యపోళ్లకు రాలే అన్న. మీరు గెలిచిన మరుక్షణం మాకు అమలు చేయాలని మీ తరఫున, మా ప్రజల తరఫున మేము కోరుకుంటున్నామన్న. కొన్ని విషయాలు ఏంటంటే మాకు ఇంకా ఒక 2 విషయాలు ఉన్నాయన్న. మా విలేజ్కు గర్భిణీ స్త్రీలకు రోడ్ల మీద ఇంజక్షన్లు ఇస్తుర్రు, ఒక రూమ్ కావాలి. అదొకటి. ఈ ఒక రోడ్డు మా ఇక్కడ నుంచి గుడి కడిపోయే రోడ్డు అన్న, ఈ 2 కావాలన్న. మల్లన్న గుడి ఇదొకటి. మీకు మొత్తం మా ఊరు ఒక సైడ్ లాగా మారి మీకు నిలబడే మద్దతు మేము ఇవ్వగలుగుతాం. చాలా సంతోషం. మా అక్కయ్యలను అందరూ అడగాలని వచ్చినందుకు. మీరు మాత్రం అందరూ కారు గుర్తుకు ఓటేసి ప్రశాంత్ అన్నని గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలంగాణ. వేదిక మీద ఉన్నటువంటి అమినాపూర్ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, డీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి గారికి, రైతు నాయకులు కోటుపాటి నరసింహనాయుడు గారికి, ఎక్స్ జడ్పీటీసీ సభ్యురాలు నీరెడ్డి భాగ్య గారికి, ఎక్స్ జడ్పీటీసీ సభ్యులు రాజేందర్ రెడ్డి గారికి, ఎంపీపీ అధ్యక్షురాలు జమున గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న ఇతర టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వేదిక కింద ఉన్న కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ఎవరి పేరు తీసుకోవట్లేదు. పేర్లు ఒకళ్ళని తీసుకుంటే ఒకళ్ళు అడుగుతున్నారట. అందరికీ పేరు పేరున ఏమనుకోవద్దు. అట్లనే అమినాపూర్ గ్రామ ప్రజలకు, కుల సంఘాల పెద్ద మనుషులకు, నా యువ కిషోరాలకు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులకు, వీడీసీ సభ్యులకు, వలబట్టినటువంటి నా గంగపుత్ర సోదరులకు, డప్పు కొట్టినటువంటి నా మాది అన్నలకు, అట్లే అంత దూరం నుంచి బోనాలు నెత్తి మీద పెట్టుకొని నాకు అఖండ స్వాగతం పలికి నాతో పాటు నడుచుకుంటూ వచ్చినటువంటి ప్రతి ఒక్క అమినాపూర్ నా అక్క, చెల్లె, తల్లి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మీ దీవెనల కోసం, మీ ఆశీర్వాదం కోసం అమినాపూర్ గ్రామంలో వచ్చి మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారి దయ వల్ల ఈ అమినాపూర్ గ్రామానికి దాదాపు 18 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మీరు ఏది అడిగితే అది
కాదనకుండా అన్నీ కూడా చేసుకున్నాం. అయినా సరే ఇంకా కొన్ని ఉంటాయి. అట్లనే చెప్పినారు, ఇప్పుడు ఒక హెల్త్ సెంటర్ టైప్ ఒకటి కావాలన్నారు, ఒక రూమ్ కావాలన్నారు. అట్లనే మల్లన్న గుడికి రోడ్ కావాలన్నారు. అట్లనే ఇంకా ఏమన్నా సీసీ రోడ్లు మిగిలి ఉంటే కూడా 2 సీసీ రోడ్లు మిగిలినట్టు కూడా అవి కూడా చేసి పెడతా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అమినాపూరు, వేల్పూరు వేరే వేరే కాదు. మా తండ్రి స్వర్గీయ సురేంద్ర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఈ గ్రామానికి ఆయనకున్న సంబంధం ఎవ్వరు కూడా విడదీయలేదు. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న వ్యక్తిని పేరు పేరున పిలిచే ఆయనకు అట్లా సత్తా ఉండేది. అందుకే మీరు ఏదన్నా నేను కాదని లేని పరిస్థితి ఉంటుంది. మీరు ఏది చెప్పినా ఏది అడిగినా నేను కాదనను, కాదనలేను కూడా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేను ఎప్పుడైనా నా దోస్తులతోటి వేరే వాళ్ళతోటి ఆ రోడ్డు మీద పోతుంటే ఆ రోడ్డు చూస్తారు, ఈ రోడ్డు చూస్తారు, ఈ రోడ్డు చూస్తారు, 3-4 రోడ్లు చూసి నేను జోకేస్తుంటా వాళ్ళకి. ఈ 4 రోడ్లు ఎటు పోతాయో తెలిసిన అని జోకేస్తా. 4 రోడ్లు పోయి ఒకటే ఊరికి పోతాయి అని అంట. నేను నమ్మరు వాళ్ళు. 4 రోడ్లు ఒకటే ఊరికి పోతాయి అని అంటారు. అట్లా మీ గ్రామానికి అట్లా కలిసి వచ్చింది, చాలా సంతోషం. ఇవన్నీ చేసినా ఇంకా కొన్ని పనులు ఉంటాయి, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. మన కుటుంబాల పరంగా కూడా కొన్ని ఉన్నాయి. పెన్షన్లు మనం ఈ గ్రామంలో 377 మందికి ఇస్తూ ఉన్నాం పెన్షన్. అంతమందికి ఇచ్చినా ఇంకా కొత్తగా బీడీలు చేసే అక్కా చెల్లెళ్ళకి పెన్షన్లు కావాలని అడుగుతూ ఉన్నారు. మొన్ననే మీ దగ్గరనే మీ ఊరిలోనే మీటింగ్ పెట్టినాం. ఈయనే కేసీఆర్ మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో నేను అడిగిన ముఖ్యమంత్రి గారిని, ఈ 2014 కట్ ఆఫ్ డేట్ పెట్టినాం సార్ మనం బీడీ పెన్షన్లకి, కొత్తగా బీడీలు చేసే వాళ్ళకు కూడా పెన్షన్లు ఇవ్వండి, పిఎఫ్ ఉంది వాళ్ళకి అని అంటే, పిఎఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇద్దాం, ఇప్పుడుగా కట్ ఆఫ్ డేట్ ఏం లేదో తీసేద్దాం, అందరికి ఇద్దామన్న మాట చెప్పినాడు. కాబట్టి ఈ గ్రామంలో ఎంతమంది కొత్త బీడీలు చేసే వాళ్ళు ఉంటే అందరికి కూడా పెన్షన్ వస్తుంది. ఎవరేం దాంట్లో అనుమానం అక్కర్లేదు. భర్త చనిపోయిన అక్కా చెల్లెళ్ళకు కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తా అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. ఇక రెండో పని ఏమున్నదంటే కుటుంబాల పరంగా కొన్ని బియ్యం కార్డు, అది కూడా ఒక 15-20 తట్టుబడ్డాయి. ఆ బియ్యం కార్డులు కూడా అందరికి ఇచ్చినాం మనం. కానీ కొడుకులు పెద్దగా అయినారు, పెళ్ళిళ్ళు అయినాయి, కోడళ్ళు వచ్చిర్రు, 2-3 ఏళ్ళు మంచిగానే ఉన్నారు అత్తా కోడలు. తర్వాత పంచాయతీ మొదలైంది, మాకు మీకు అంటున్నారు. అప్పుడు వేరుపడ్డప్పుడు ఆ వేరుపడ్డ వాళ్ళకు ఇంకో కార్డు కుట్టియాల్సిన అవసరం వస్తున్నది. అది ఒకటి బాకీ ఉన్నది. అట్లనే కొందరు మస్కట్ దుబాయ్ పోతారు. పోయిన వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు పాపం. పోయినరు అని చెప్పి పేరు తీసేస్తున్నారు. వాళ్ళేమో సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలకే మళ్ళీ వాపసు వస్తున్నారు. వాపసు వచ్చినప్పుడు వాళ్ళ పేరు ఉండలేదు బియ్యం కార్డు మీద. అటువంటి వాళ్ళకు కూడా చేపించేది ఉన్నది బియ్యం కార్డు. ఇది 2. ఇక 3వది ఏంటంటే, మొన్ననే నేను చాలా ఇచ్చిన, మరి బహుశా అయిపోయి ఉంటారు. కొందరు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకుంటామంటే 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి కింద మంజూరు చేయాలి. అది మేము చెప్పినాం, చేస్తామని. ఈ గ్రామంలో 55 మంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకుంటే 51 మందికి మంజూరు చేశాను నేను గృహలక్ష్మి 3 లక్షల రూపాయలు చొప్పున. 3 లక్షల సీసీ రోడ్డు డ్రైనేజీలు వేసుకున్నాం అమినాపూర్ గ్రామంలో. అన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. నేను రాకున్న వాళ్ళు ఈ గ్రామంలో ఎన్ని సీసీ రోడ్లు ఉండే, ఎన్ని డాంబర్ రోడ్లు ఉండే, ఇప్పుడు ఎట్లయినాయి, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అట్లనే ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఇవాళ మేము నల్లా పెట్టి కేసీఆర్ నీళ్లు రాకున్న మొదలు బిందె నీళ్ళ కోసం మనం ఎట్లా బాధపడుతుంటామో మీ అందరికి తెలుసు. ఎక్కడెక్కడ పోతుంటుంది, ఎడికెళ్ళి తెచ్చుకుంటుంటుంది, అందరికి కూడా తెలుసు. ఇవాళ ప్రతి ఇంట్లో నల్లా పెట్టి పోచంపాడికి వెళ్ళి గంగ నీళ్ళు తీసుకొచ్చి ఫిల్టర్ చేసి పెద్ద పెద్ద పైప్ లైన్లో తెచ్చి మీ ఊర్లో ట్యాంకులు ఎక్కించి మళ్ళీ ఈ ఊర్లో చిన్న పైప్ లైన్లు వేసి ప్రతి ఇంటి దగ్గర ఒక నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చినాం. ఇది కూడా మరి అంతకుముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నదో మీరే ఆలోచన చేసుకోవచ్చు. అట్లనే కరెంటు విషయంలో కూడా, కరెంటు కూడా అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది, పొలం కాడ ఎట్లున్నది, తోటలలో ఎట్లున్నది, ఇళ్ళ కాడ ఎట్లున్నది. అప్పుడు అమినాపూర్లో 4 గంటలు ఇస్తే లక్కూరలో 4 గంటలు, సింగిల్ ఫేస్ 3 ఫేస్ లేదు. లక్కూర 4 గంటలు ఇస్తే సాయిపేట 4 గంటలు. అట్లా
ఒక దినం కరెంట్ని 4 ఊర్లకు పంచుకున్నారు. అప్పుడు నేను రాకున్న మొదలు, కేసీఆర్ లేకున్న మొదలు, ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓట్లాడుతున్న పార్టీ పీరియడ్లో వాళ్ళే పాలించారు మనని. కాంగ్రెస్ పార్టీ జమాన్లో కరెంట్ ఎట్లా ఉండే మీకే తెలుసు. ఇప్పుడు ఎట్లా ఉన్నది? 24 గంటల కరెంటు మంచిగా ఫ్యాన్ కింద కూర్చుంటున్నాం, మంచిగా టీవీ సీరియల్ చూసుకుంటూ అన్నం తింటున్నాం, టీవీ సీరియల్ చూసుకుంటూ మంచిగా బీడీలు చేస్తున్నాం. మన రైతులు ఇష్టం వచ్చినప్పుడు పోతున్నారు, పారించుకుంటున్నారు, వస్తున్నారు. చల్లబుట్టనే 50 మందికి 200 చొప్పున పెన్షన్లు వస్తుండే నేను కేసీఆర్ రాకున్న మొదలు. ఇవాళ 377 మందికి 2000 రూపాయల చొప్పున పెన్షన్ వస్తూ ఉన్నాయి. మరి ఎవరు గొప్పోళ్ళు? మంచినీళ్ళు ఇయ్యనోడు గొప్పోడా, మంచినీళ్ళు ఇచ్చినోడు గొప్పోడా? కరెంట్ ఇయ్యనోడు గొప్పోడా, కరెంట్ ఇచ్చినోడు గొప్పోడా? ఇంకా మనం అంత కన్ఫ్యూజ్ కావాలనా? ఓట్లు అనగానే అంత ఆగమాగం కావాలనా? ఇన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి కదా మనకు. కనిపించగా ఎందుకు కన్ఫ్యూజ్ కావాలి? నిజంగా కూడా ఆడబిడ్డ పెళ్లి అయితే 1,00,000 రూపాయలు ఇచ్చినారు అప్పుడు ఇంతకుముందు. ఇప్పుడు ఈ గ్రామంలో 63 ఇళ్లలో పెళ్లిలు అయితే, అమినాపూరనే 63 ఇళ్లలో పెళ్లిలు అయితే 63 మందికి 1,00,000 రూపాయలు చెక్లు వచ్చినాయి. కళ్యాణ లక్ష్మి అప్పుడు ఉండేనా? షాదీ ముబారక్ ఆయే గారు గాँव में जब था क्या? అట్లనే 186 మందికి రైతు బంధు కింద 2,41,00,000 రూపాయలు వచ్చినాయి. అమినాపూర్లోనే రైతు బంధుకు 2,41,00,000 రూపాయలు. అప్పుడు కొత్త లేకుండే కదా రైతుకు, ఇప్పుడు వచ్చినాయి కదా. మరి ఇంతకంటే ఏం ఆలోచన చేయాల్సి వస్తుంది? మనం ఏం ఆలోచన చేయాలి? అప్పుడు మందు సంచులు చక్కగా పెట్టలేరు, రైతు బంధు లేదు, కరెంటు లేదు, చెప్పులు లైన్లో పెట్టి మందు సంచులు తీసుకొచ్చుకున్నాము. ఇవన్నీ కూడా మనం పడ్డ కష్టాలు. ఇప్పుడు అన్ని కష్టాలన్నీ తీర్చేయండి కదా కేసీఆర్. మరి ఎందుకు అంతగానో అమాగం కావాలి? ఈ ఎట్లయితుందంటే కథ, మా గణేష్ అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి నేను గా పార్టీలు ఉంటా, లేదు సర్పంచ్ అంటే ఇష్టం లేదు కాబట్టి గీ పార్టీలు ఉంటా, గిట్లా మోపోయారు ఇప్పుడు ఊర్లలో. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఈ ఓటు ఏమైనా గణేష్ ఓటా లేకపోతే సర్పంచ్ ఓటా? ఈ ఓటు ఎవరు ఓటు? ఇది ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని నిర్ణయించే ఓటు ఇది. ఈ రాష్ట్రంలో కరెంట్ ఇంతకుముందు తిరిగి ఉండాలనా, ఇప్పుడు ఉన్నది కొనసాగాలనా? ఈ రాష్ట్రంలో ఇంతకుముందు తిరిగి మంచినీళ్ళు ఉండాలనా, ఇప్పుడు ఉన్నవి మంచిగా కొనసాగాలనా అని నిర్ణయించే ఓటు ఇది. ఆ గౌడ్ సాబ్ కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటున్నా. ఎందుకు పోయి అటు ఉంటావు? ఏం చేసిందని కాంగ్రెస్ పార్టీ? నాకు కరెంట్ ఇచ్చిందా, పెన్షన్ ఇచ్చిందా, మంచినీళ్ళు ఇచ్చిందా, సీసు రోడ్లు పోసిందా? ఎందుకు ఉండాలి ఆ పార్టీలో? నాతోటే రా, నువ్వు కూడా నాతోటే రా, మంచిగా పని చేసుకుందాం, మంచిగా ఊరిని డెవలప్ చేసుకుందాం. ఈ ఊరు పక్క ఊరు అంతా ఒకటే ఉంటే ఎంత గమ్మత్ ఉంటుంది నాకు. దీంట్లోనే పార్టీలు, లొల్లిలు, కథలు అవసరమా? అది అవసరమా? చెప్పురమ్మా మీరే. నేను ఇంకా చేసేటి ఉన్నాయచ్చు, నేను కాదన్నా, నువ్వు చేస్తా కదా, ఇప్పటిదాకా చేసే చూపెట్టినాం కదా, ఇంకేమైనా తట్టుబడితే చేస్తా. అంత మాత్రాన వటిగానే ఇక పార్టీలో పెట్టి ఆ కథ పెట్టి అవసరం లేదు. దయచేసి నేను కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలకు, బీజేపీ పార్టీ నాయకుల కార్యకర్తలకు కూడా అమినాపూర్ గ్రామంలో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి నాతో కలిసి రండి. మంచిగా నడుస్తున్నది, మంచిగా ఇట్లనే ముందాడు తీసుకుపోదాం, మంచిగా చేసుకుందాం, ఊరిని మంచిగా చేసుకుందాం, రాష్ట్రాన్ని మంచిగా చేసుకుందాం. మీకు తెలియదేమో, రాబాయి ఇట్లా ఎందుకు అటు ఇటు పోడు పని లేక. నేను ఉన్న కదా ఏమైనా తక్కువ పడితే చేసి పెట్టాను. నేను అమినాపూర్లో ఏ తక్కువ పడ్డా చేసి పెడతాను నేను. కాబట్టి ఇందిరా గౌడ్ సాబ్ ఉన్నాడట, ఎందుకే వట్టిగా పార్టీలు అటు ఇటు పెట్టి మన ఊర్లో మనం ఒక దిక్కుందాం మంచిగా. దయచేసి అన్నీ ఇంకైనా తట్టుబడి అన్నీ కూడా చేసి పెడతా నేను. అట్లనే మళ్ళా మనం గెలంగానే వెళ్తాం కదా, వెళ్తామన్నా చేయలేపురమ్మా. ఇప్పుడు ఎట్లనైతే దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ రైతు ఇంటికి 5 లక్షల రూపాయలు రైతు బీమా పంపిస్తున్నాం కదా, అట్లనే కొందరు పేదవాళ్ళు అడిగారు, సార్ భూములు ఉన్నాయి, వాళ్ళు ఇంత చనిపోతే మీరు పంపిస్తున్నారు, మంచిదే, మాకేం అభ్యంతరం లేదు, కానీ మా భూములు లేని వాళ్ళు పేదోళ్ళ సంగతి ఏంది సార్ అన్న మాట మాట్లాడి, అది కూడా న్యాయమైన కోరికనే అనిపించింది. కాబట్టి ఇప్పుడు మన గవర్నమెంట్ మళ్ళీ రాగానే ఎట్లనైతే భూములున్న రైతు కుటుంబంలో రైతు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల రైతు బీమా ఇస్తున్నామో,
సేమ్ అట్లనే భూమి లేని కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఆయన భార్య పిల్లల్ని ఆదుకునేందుకు 5 లక్షల రూపాయల కేసీఆర్ బీమా వాళ్ళకి పంపిస్తాం అందరికీ. समझ में आया ना आपको? आपके लिए बहुत अहमियत की चीज है ये. समझ में आया ना? కావద్దు అట్లా జరగద్దు, కానీ దురదృష్టవశాత్తు జరిగితే ఆ భార్య పిల్లలకు 5 లక్షల రూపాయలు ఇంటికి పోతాయి కేసీఆర్ బీమా. ఇక రెండవది ఆరోగ్యశ్రీ కార్డు కింద మనం ట్రీట్మెంట్ చేయించుకుంటాం కదా. ఆరోగ్యశ్రీ కార్డు కింద హార్ట్ ఆపరేషన్ కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ఈ ట్రీట్మెంట్లు ఇంతకుముందు తక్కువ లిమిట్ ఉండే, ఇప్పుడు 15 లక్షల రూపాయలు చేస్తాం మనం మళ్ళీ రాగానే. అంటే 15 లక్షల రూపాయల దాంట్లో ఆరోగ్యశ్రీ కార్డు కింద చేయించుకునే ప్రతి చికిత్స, ప్రతి ట్రీట్మెంట్ గవర్నమెంటే కడుతుంది 15 లక్షలు. మనం ఏం రూపాయి కట్టక్కర్లేదు. ఇది రెండవది, ఇది కూడా పేదవారికి సంబంధించింది. समय में आना आपको 15 लाख तक आरोग्यश्री कार्ड में गवर्नमेंट ही बांधते, अपने कोई एक पैसा लगाने की जरूरत नहीं. ఇక మూడవది ఏంటంటే కొన్ని ఇళ్ళు ఉంటాయి, ఆ ఇంట్లో రైతు బంధు రాదు, పెన్షన్ రాదు. అంటే వాళ్ళకి భూమి ఉండదు, ప్లస్ ఆమెకు వయసు ఉండదు. ఆమెకు 57 ఏళ్ళు ఉండవు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 25 ఏళ్ళు ఉంటాయి. ఆమెకు బీడీలు చేయరాదు, బీడీ పెన్షన్ రాదు. ఆమె పొలం పనికి పోతుంది, కైకిలికి పోతుంది, టైలరింగ్కి పోతుంది, ఇంట్లో దుకాణంలో పని చేస్తుంది, ఇట్లా ఏదైనా పని చేస్తుంది, ఇంట్లో పని చేస్తుంది. ఆమెకి ఏమీ రాదు, నాకు ఏమీ వస్తలేదన్న బాధ ఆమెకి. అందుకే ఏ ఇంటికైతే గవర్నమెంట్ నుంచి ఏ సహాయం రాదో, అంటే పెన్షన్, రైతు బంధు రాదో, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడామికి, మహిళకి ప్రతి నెల 3000 రూపాయల సౌభాగ్య లక్ష్మి ఇస్తాం. అర్థమైందా? మా ఎంపీడీసీ సాబ్కి వస్తుంది ఇప్పుడు సౌభాగ్య లక్ష్మిగా. అది ఉంది కదా. సిలిండర్ గ్యాస్ ఇప్పుడు ఎంత రేటు ఉన్నది? 1200 రూపాయలు. 1025 1200 తక్కువ చేసేది కొద్దిగా. నరేంద్ర మోడీ ఎక్కినప్పుడు 400 రూపాయలు ఉండేది. ఇది సిలిండర్ గ్యాస్ కేసీఆర్ చేయిలో ఉండదు, ఇది నరేంద్ర మోడీ చేయిలో ఉంటుంది. అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేయిలో ఉంటుంది, మన చేయిలో ఉండదు. ఇది ఆయన 400 రూపాయలు ఉన్నదాన్ని 1200 చేసిండు మహానుభావుడు. చేసి మళ్ళా మొన్న ఎలక్షన్లు వస్తున్నాయని 200 తక్కువ చేసిండు. ఇప్పుడు 1000 రూపాయలు అయింది. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే మనం 400 రూపాయలే కట్టుడు, మిగతా 600 కానీ 800 కానీ, 1000 రూపాయలు ఉంటే 600, 1200 ఉంటే 800, అవి మన బదులు కేసీఆరే నరేంద్ర మోడీ కడతాడు. ఇక కట్టి మనకు 400 రూపాయలకే సిలిండర్ వస్తుంది. ఇదానికి కూడా సపోర్ట్ లేవా మీరు? ఓ గమ్మతున్నది. ఇక ఇప్పుడు కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటున్నాం కదా. కంట్రోల్ బియ్యం ఏం బియ్యం తెచ్చుకుంటున్నాం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం. తెచ్చుకొని కొందరు తింటోళ్ళం తింటున్నాం, కొందరం సాటుకు అమ్మేసుకుంటున్నాం. ఆ సాటుకు అమ్మి ఆయనతో మళ్ళీ కొన్ని పైసలు వేసి సన్న బియ్యం తెచ్చుకుంటున్నాం. ఈ విషయం కేసీఆర్ తెలిసింది, మనం సాటుకు అమ్ముకుంటున్న విషయం తెలిసిగా ఇప్పటి నుంచి మీరు సాటుకు అమ్ముండద్దు, మళ్ళీ పైసలు వేసి కొనుడద్దు. ఇప్పుడు రేపు గెలంగానే కంట్రోల్ బియ్యం సప్లై మొత్తం సన్న బియ్యమే, ఇక దొడ్డు బియ్యం లేదు. ఇక సన్న బియ్యమే సప్లై కంట్రోల్ బియ్యం. ఆడోళ్ళ కంటే మొగోళ్ళు లెక్క కొడుతున్నారు, దొడ్డు బియ్యం తిని ఆశకొచ్చిందాం. ఇప్పుడు ఇవాళ 377 మందికి పెన్షన్లు వస్తున్నాయి. కొత్త బీడీపీఎఫ్ వాళ్ళు ఎంతమంది ఉంటారు అమ్మా ఊర్లో? ఓ ఎంపీటీసీ అమ్మా, కొత్త బీడీపీఎఫ్ వాళ్ళు ఎంతమంది ఉంటారు? 40 మంది ఉంటారా? బాగానే ఎత్తుతున్నారు, 40 కంటే ఎక్కడే ఉన్నట్టున్నారుగా. 40 కాదు 70 మంది ఉండని ఏం ప్రాబ్లం లేదు, అందరికి వస్తాయి. ఇక అది ఏంటంటే ఇక కేసీఆరే చెప్పే, నేను కాదు కదా. ఇక నేను పైన వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇక కేసీఆర్ చెప్పిండు, మొన్న అడుగుతూ ఇచ్చేస్తా అన్నాడు. ఇప్పుడు 70 మంది బీడీలో పెన్షన్, ఒక 20-25 మంది ఇద్దరు ఒంటరి మహిళలు ఉన్నారట, కొందరు వృద్ధులది ఉన్నది, కొందరిది భర్త చనిపోయిన ఆడవాళ్ళది ఉన్నది. అట్లా ఒక 25 మంది ఉన్నారు. అంటే ఒక 100 అనుకోరు కొత్తగా. ఇక ఇప్పుడు 377కు ఇంకో 100 కలుస్తాయి, అంటే 477 అవుతాయి పెన్షన్లు అవినాపూర్లో. ఇప్పుడు ఎంత ఇస్తున్నాం? అవి గీత కార్మిక కూడా. ఇప్పుడు మనం గెలంగానే ఫస్ట్ ఇయర్ 3000 రూపాయలు అవుతుంది. తక్కువ అవుతుందా?
కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రా ఏమన్నా చెప్పిర్రా చెప్పిర్రా ఏమన్నా అందుకోసమే కొడతలేరు సప్పట్లుగా వాళ్ళు ఏమో ఎక్క చెప్పిరు తక్క చెప్తుండే ఏ సంగతి అని ఇక వాళ్ళు అట్లనే చెప్తారు బోర్ర బొక్కలు పడతారు వాళ్ళు ఇచ్చిర్రు ఇప్పుడు మాత్రం మస్తు చెప్తున్నారు ఇక ఒక్కటి కాదు ఇంతతోటి పుస్తకం రాసిర్రట ఇచ్చేటి ఉన్నప్పుడు ఏం శాతకాలే ఇందిరమ్మాయిలు 60,000 ఇస్తుర్రి 60,000 వాడింత గీకి వాడింత గోకి నాకి మనకు వచ్చమటికి 20,000 వచ్చు మర్చిపోయినామా మనం 200 పెన్షన్ ఏం లేదు ఇక ఇప్పుడు నేను చెప్తాను కదమ్మా మొన్ననే గెలిచిండు కర్ణాటకలో 3 నెలలు అయింది గెలిచి ఆడ పెన్షన్ 750 రూపాయలే 1000 కూడా లేదు ఆడ చేకూరుతోటి దగ్గర ఈడ మాత్రం ఆమె చూపిస్తుంది గింత అని చూపిస్తుంది చెప్తారు ఇక అట్లని చెప్తారు వాళ్ళు చెప్పి బోర్ల బొక్కలు పడతారు కేసీఆర్ అట్లా కాదు కేసీఆర్ 200 ఉన్నప్పుడు 1000 అన్నాడు 1000 ఇచ్చిండు 5 ఏళ్ళు మళ్ళీ 1000 2000 అన్నాడు 2000 ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి ఇస్తున్నాడు 2000 నిరందిగా కరోనా టైంలో కూడా ఆపలే మన పెన్షన్ రైతు బంధు కరోనా టైంలో అన్నీ ఆపిండు కానీ మన పెన్షన్ రైతు బంధు కూడా ఆపలే అట్లా చెప్పింది నిరందిగా ఇచ్చిండు ఇప్పుడు మళ్ళా 3000 అంటున్నాడు ఫస్ట్ సంవత్సరం 3000 ఇస్తాం మళ్ళా పద్ధతి ప్రకారం ప్రతి సంవత్సరం 500 పెంచుకుంటా పోతాం ఫస్ట్ సంవత్సరం 3000 రెండో సంవత్సరం 3500 మూడో సంవత్సరం 4000 నాలుగో సంవత్సరం 4500 ఐదో సంవత్సరం 5000 రూపాయలు అంటే మన ఆదాయం ఎట్లా పెరుగుతుందో అట్లా పెంచుకుంటా పోతాం అన్నట్టు అట్లా 5000 రూపాయలు అవుతుంది లాస్ట్కు సపోజ్ నేను మళ్ళీ ఎలక్షన్లో అప్పుడు ఇట్లా మైక్ పట్టుకొని వస్తా కదా మీ 5000 రూపాయలు పెన్షన్ కాలేదు అనుకోరి ఈ 477 మందికి అందరు కలిపి నన్ను ఊర్లోకి రానియకూరి బయటకి పంపించారు కాకపోతే అంటే అవుతుంది అన్నట్టు లెక్క అన్నట్టు అర్థమైంది కదా ఇక లాస్ట్దేమో రైతు బంధు ఏమో ఎకరానికి 8,000 రూపాయలు ఇచ్చిండు కొన్ని రోజులు తర్వాత 10,000 రూపాయలు చేసిండు ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తున్నాడు ఎకరంకు ఇప్పుడు మళ్ళా గెలంగానే 12,000 రూపాయలు అవుతుంది ఫస్ట్ సంవత్సరం అది కూడా అట్లనే పద్ధతి ప్రకారం రెండో సంవత్సరం 13,000 మూడో సంవత్సరం 14,000 నాలుగో సంవత్సరం 15,000 ఐదో సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది రైతు బంధు ఇది కూడా నేను మళ్ళీ వచ్చినప్పుడు 16,000 కాలేదనుకోరి ట్రాక్టర్లు అడ్డం పెట్టి 4 రోడ్లు ఉన్నాయి 4 దగ్గర ట్రాక్టర్లు అడ్డం పెట్టాలి నాకు పెడితే హక్కు నన్ను ఉర్రగాని ఎక్కువ కుర్మ సంఘంకి 5 లక్షలు ఇచ్చిన గౌడ సంఘంకు మొన్న పాతది 3 లక్షలు మొన్న 5 లక్షలు గూండ్ల సంఘంకు పాతది గోసంగి సంఘంకి ఇచ్చిన మాదిగక్కుల పాకాల సంఘంకి ఇచ్చిన అట్లనే మల్లన్న గుడికి ఇచ్చిన రామ్ మందిర్ ప్రహారీ గూడకి ఇచ్చిన గ్రామ పంచాయతీకి 20 లక్షలు ఇచ్చిన ఇక అన్ని కుల సంఘాలకు ఇచ్చిన 2 గుడ్లకి ఇచ్చిన దయచేసి అన్ని కుల సంఘాలు కూడా నన్ను కాపాడాలి ఒక్కటి గండ్రి దయచేసి మీరు ఏది అడిగితే అది ఇచ్చినా మంచి మెజార్టీ ఇది దయచేసి వేరే పార్టీలు వెటకూరిడ అమినాపూర్లో ఆ వేరే వాళ్ళని కూడా మీరు బతులాడుర్రి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ స్వామి జై కేసీఆర్ కారు గుర్తుకే మన ఓటు